స్థానిక ఎన్నికలపై జగన్ తీరును తప్పుపట్టారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ హయాంలో ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయన్నారు. గతంలో నామినేషన్ల అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. జగన్ తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్టుందన్నారు. తాము ప్రశాంతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు వ్యక్తిగతంగా నజరానా కూడా ప్రకటించారు జ్యోతుల నెహ్రూ. నువ్వు రోడ్డు మీదకి వస్తేనే గొడవలు సృష్టించరావు, రేపు ఎన్నికల్లో ఎన్ని గొడవలు సృష్టించావో ఆ దేవుడికే ఎరుక. అయితే ఇక్కడ పరిపాలన చేసేది మాత్రం అసమర్థులు కాదు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్యమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతాయి. నువ్వు అనుకుని నీ కళలు మాత్రం నెరవేరవు. అయితే నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిలో నియంత్రణ కాదు, జగన్మోహన్ రెడ్డిలాగా నా నియోజకవర్గంలో అశాంతి వాతావరణం ఉండాలని కోరుకునేవాడిని కాదు. కక్షలు కార్పణ్యాలు ఉండకూడదని చెప్పేసి రాజకీయం చేసేవాడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల్లో పడద్దు, మాయ పడద్దు. మన ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఆ ఉంచుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలతో కాకుండా పార్టీలకు అతీతంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి చిన్న పంచాయతీలకైతే 5 లక్షల రూపాయలు పారితోషికాన్ని ఇస్తాను ఎనానిమస్ అయితే, పెద్ద పంచాయతీలకైతే 10 లక్షల రూపాయలు ఇస్తాను.